మంగళ తూర్యారావాలు మిన్నుముట్టాయి. వేద మంత్రోచ్చారణలు ప్రతిధ్వనించాయి. పవిత్ర సువర్ణముఖి నదీ తీరం పరవశించింది. వాయుర్లింగ క్షేత్రం ప్రజ్వరిల్లింది. ముక్కోటి దేవతామూర్తులు ఒక్కటై అక్కడ కొలువుదీరారు. విశ్వ కళ్యాణ శాంతి మహాయజ్ఞాన్ని తిలకిస్తూ పులకితులయ్యారు. క్షేత్ర పాలకుడు ప్రసన్నుడై ఆశీస్సులందించాడు. మంగళం విశ్వే దేవాసో అధిమోచతామే. క్రతువు మొదలైంది. శ్రీ సౌభాగ్య పంచాయతన పురస్సర సహస్ర చండీ సహితంగా విశ్వ కళ్యాణ శాంతి మహాయజ్ఞం ప్రారంభమైంది. దేవీం వాజమజనగంధ దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషు మూర్జందుహానమానుపశిష్టుదైదో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. వందలాది మంది ఋత్విక్కుల వేద ఘోషల మధ్య శ్రీకాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబిక పరివార దేవతల దివ్య దర్శనంతో మహాక్రతువుకు అంకురార్పణ జరిగింది. ప్రదోషకాల సమయంలో శ్రీ మహాగణపతి ఆవాహనతో దివ్య క్రతువుకు శ్రీకారం పలికారు. శ్రీ మేధా దక్షిణామూర్తి అనుజ్ఞ స్వీకారంతో యాగం మొదలైంది. పార్వతీపుత్ర హర హర మహాదేవ బోలో గణేష్ మహారాజ్ కి రమారమణ గోవింద నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ధూమగయతగణాధ్యక్ష ఫాలచంద్ర గజానన వక్రదండ స్వర్పగన్నో హేరంబ స్కంద పూర్వజ షోడశైతానామాని యప్పడే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే తర్వకాన్యేషు జాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. యామి మంత్రపట్వం సమర్పయామి నమస్కరోమి నమస్కారాన్ని సమర్పయామి. అయ్యా నమస్కారం చేసుకుని చెప్పండి. శ్రీకాళహస్తిలో నూతన రాజగోపుర నిర్మాణ సందర్భంగా శ్రీ కాలసర్పయాగ సహిత సహస్ర జ్యోతిర్లింగార్చనకు బీజం పడింది. యజ్ఞ సంభారాలు సిద్ధమయ్యాయి. ఋత్విక్కులు సన్నద్ధమయ్యారు. యజ్ఞవాటికలు అందంగా అలంకృతమయ్యాయి. కర్పూర నీరాజనం ధన్వనాహేతిరస్తాన్రణక్త విశ్వతః అధయయధత్తవార ఆత్మన్యధేహదం నమః శివాయ యాదవేదజనవామజమమరాతే ఝదానిదహాతి వేదః పరిషదత దుర్గాని విస్తానామే వసంధంజరతాచ్చ అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః మహాదేవాదిజయత గౌరీ నమేదాదిత్యాత్మకత్రిరుద్రాయ నమః. కర్పూర నీరాజనం నిర్ణయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర 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 మహాదేవ. సందడి మొదలైంది. నాదస్వరం ధ్వనించింది. శంఖం చలించింది. ఢమరుకం మార్మోగింది. ఘంటానాదాలు కర్ణోపేయమవుతుండగా యజ్ఞ నిర్వాహకులు తమ తమ స్థానాలను అలంకరించారు. శ్వేత, రక్తవర్ణ, పసుపు పచ్చ, గోధుమ వర్ణ వస్త్రధారణతో వేద పండితులు సంసిద్ధులయ్యారు. సమయం ఆసన్నమైంది. యజ్ఞభేరీ మోగింది. హరత్యాయ చ నమః నమో లోప్యాయ చ నమః వలప్యాయ చ నమః నమ ఊర్వ్యాయ చ నమః సోర్మ్యాయ చ నమః నమ పర్ణ్యాయ చ నమః పర్ణసత్యాయ చ నమః నమోపగురమాణాయ చ నమః అవఘ్నతాయ చ నమః నమ ఆఖ్యదతాయ చ నమః. శ్రీ విశ్వ కళ్యాణ మహాయజ్ఞ సమితి నిర్వహణ సారథ్యంలో నూతన రాజగోపుర ప్రాంగణం వేదమయంగా మారింది.
భక్తిభావం ఉప్పొంగింది. అపర కైలాసాన్ని తలపించింది. సకల గణాలు కొలువై అక్కడ జరుగుతున్న తంతును తిలకించేందుకు బారులు తీరినట్టుంది. పచ్చటి పందిళ్లు, పుష్పమాలికలతో అలంకారాలు, అరటి కొబ్బరాకులతో ముస్తాబైన వాటికలు. కన్నుల పండువుగా ఉంది అక్కడి వాతావరణం. అందంగా నిర్మించిన యజ్ఞవాటికలు, అందులో వృత్తిదేవి, ఉసనాదేవి, ఇలాదేవి, ఇలా అమ్మవార్ల పేరిట యజ్ఞకుండాలు, సమస్త సంభారాలు, సకల షోడశోపచారాలు. శాంతి మహాయజ్ఞానికి సకలం సిద్ధమయ్యాయి. దీక్షా వస్త్రాలను ధరించి అంతా సన్నద్ధమయ్యారు. మంగళ ధ్వనులు మొదలయ్యాయి. సర్వదేవతా మంటపారాధనంతో మహాశాంతి యజ్ఞం ప్రారంభమైంది. జయ మహదేవా సాంబ సదాశివ పాప వినాశ జయ పరమేశ. జయ మహదేవా సాంబ సదాశివ పాప వినాశ జయ పరమేశ. పావన శుభచరణ పార్వతి రమణ చంద్రకళాధరా పాహీశ. నమ శివాయ నమ శివాయ హర హర శివ శివ నమ శివాయ. కాళహస్తీశ్వర క్షేత్రంలోని నూతన రాజగోపుర ప్రాంగణంలో 5 యజ్ఞవాటికలను నిర్మించారు. ఆ యజ్ఞవాటికల్లో మొత్తం 38 యజ్ఞకుండాలను ఏర్పాటు చేశారు. అన్నింటినీ సర్వశోభితంగా అలంకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 350 మంది ఋత్విక్కులు ఆయా యజ్ఞకుండాల వద్ద ఆసీనులయ్యారు. డాక్టర్ ఆమంచి బాలసుధాకర శాస్త్రి గారి ఆధ్వర్యంలో ప్రధాన కలశ స్థాపన అనంతరం కళాన్యాసం జరిగింది. వేద నాదాల మధ్య అగ్ని మథనంతో యాగాన్ని ప్రారంభించారు. ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత సహిత షోడశనామభి పూజయామి. యాగ ప్రాంగణంలో 12 జ్యోతిర్లింగాలకు చిహ్నంగా నవరత్నాలతో రూపొందించిన నమూనా మూర్తులను ప్రతిష్ఠించారు. అయితే అష్టాదశ శక్తి పీఠాలకు ప్రతీకగా శ్రీచక్ర మహామేరువులను నవరత్నాలతో ఏర్పాటు చేశారు. పడగ విప్పిన రాహుకేతువుల ప్రతిమలను ప్రతిష్ఠించారు. మహాగణపతి, కాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి విగ్రహాలతో పాటు యజ్ఞ సంరక్షకుడు శ్రీ మహావిష్ణువు భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాశివలింగానికి పంచామృతాలు, వివిధ ఫలరసాలు, పవిత్ర జలాలతో అభిషేకాదులు నిర్వహించారు. బిల్వ పత్రాలతో ఆ లయకారుణ్ణి అర్చించారు. अस्मै सर्वे कश्यपाभ्यामन्त्रक्षेजेद्वियेषामन्नं भाता మహామేరువులకు మహిళలు లక్ష కుంకుమార్చనలు జరిపారు. నమక చమకయుక్తంగా నవరత్న శివమూర్తులకు విశేష పూజలు జరిపారు. ఓం సర్వస్వ దేవస్వపత్నే నమః, ఓం ఈశానస్య దేవస్వపత్నే నమః, ఓం బుధపదే దేవస్వపత్నే నమః, ఓం రుద్రస్య దేవస్వపత్నే నమః, ఓం ఉగ్రస్య దేవస్వపత్నే నమః, ఓం భీమస్య దేవస్వపత్నే నమః, ఓం మహదో దేవస్వపత్నే నమః. ఓం భవం దేవం దర్పయామి, సర్వం దేవం దర్పయామి, ఈశానం దేవం దర్పయామి, వసుపతిం దేవం దర్పయామి, రుద్రం దేవం దర్పయామి, ఉగ్రం దేవం దర్పయామి, భీమం దేవం దర్పయామి, మహాంతం దేవం దర్పయామి, భవస్వ దేవస్వపత్నేంద్రపయామి, సర్వస్వ దేవస్వపత్నేంద్రపయామి, ఈశానస్వ దేవస్వపత్నేంద్రపయామి, వసుపదేవ దేవస్వపత్నేంద్రపయామి, రుద్రస్వ దేవస్వపత్నేంద్రపయామి. తన ప్రాంగణంలో జరుగుతున్న మహాశాంతి యజ్ఞానికి ఆ కాళహస్తీశ్వరుడు స్వయంగా కదిలి వచ్చాడా అన్నట్లు
కొత్తగా నిర్మించిన రాజగోపురంలో మహాశివలింగమూర్తిని కొలువుదీర్చారు. లయయుక్తంగా వేదాన్ని పఠిస్తోండగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ దివ్య వైభవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పంచాక్షరీ నామాలను పెద్ద పెట్టున జపించారు. ఆ జగన్మాతను తలుచుకున్నారు. ఆనంద పరవశులయ్యారు. సోంగోపాంగంగా సమస్త దేవతలకు ఆరాధనలు జరుగుతున్నాయి. జప అనుష్ఠాన మంత్రపూర్వకంగా విధి విధానాలు నిర్వహిస్తున్నారు. అనంతరం శ్రీ గణపతి పంచావరణార్చనతో సిద్ధి బుద్ధి సమేత మహాగణపతికి ఘనంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. కళ్యాణ మూర్తులను సర్వశోభితంగా సువర్ణాభరణాలతో అలంకరించారు. మహాశాంతి యజ్ఞం దిగ్విజయంగా కొనసాగేలా చూడాలని కాంక్షిస్తూ ఆ గణపతిని మనసారా స్మరించారు, అర్చించారు. అంగరంగ వైభవంగా సాగుతున్న ఈ మహాయజ్ఞంలో కైలాసం మొత్తం తరలి వచ్చిందా అన్నట్లుంది. వైకుంఠవాసులు అక్కడ కొలువుదీరారా అన్నట్లు అనేక మంది తిరునామాలు ధరించి కనిపించారు. నమస్కారం చేస్తూ చెప్పండి. ప్రజామే కామః సమృద్ధ్యత మమ యజమానస్య అస్తైశ్వర్యకామస్తమృద్ధ్యత గిరిప్రియాయ త్రిపురాంతకాయ త్రయంపకాయ త్రిలోచనాయ త్రిలోకపాల శీతికంఠాయ జపానుష్ఠాన పారాయణ హోమాదులు నిర్వహించిన అనంతరం శ్రీచక్ర నవావరణార్చనను అత్యంత దివ్యంగా ముగించారు. ఇది ఒక్కరోజు ప్రక్రియ కాదు. ఈ నెల 29 వరకు అంటే 11 రోజుల పాటు దేదీప్యమానంగా నిర్వహించే ఆధ్యాత్మిక దివ్య క్రతువు. కైలాసనాథ వైభవాన్ని చూడడానికి కాళహస్తితో పాటు అనేక ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏడేళ్లైంది రాచ టీవీని ఒలికిస్తూ విజయ గర్వంతో నిలిచిన శ్రీకాళహస్తి రాజగోపురం కనుమరుగైంది. రాయలవారి విజయ దరహాసానికి చిహ్నంగా వెలుగొందిన ఆ మహా నిర్మాణం లేని లోటు కాళహస్తిని వెంటాడుతూనే ఉంది. ఆ లోటును భర్తీ చేస్తూ అదే వైభవాన్ని చాటుతూ తిరిగి రాజగోపురాన్ని నిర్మించారు. గత వైభవాన్ని చాటి చెప్పడమే కాదు, మన నిర్మాణ చాతుర్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పే రీతిలో మహాగోపుర నిర్మాణం శరవేగంగా జరిగింది. ఇప్పుడు శాంతి మహాయజ్ఞంతో గోపుర ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. జయ మహదేవా సాంబ సదా. శ్రీకాళహస్తికే వన్నె తెచ్చిన రాజగోపురం రాయల వారి విజయానికి చిహ్నంగా వెలిగిపోయిన ఓ మహా కట్టడం. శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి ఈ అపురూప కట్టడం 2010 మే 6న కుప్పకూలింది. కాలగర్భలో కలిసిపోయింది. దీంతో శ్రీకాళహస్తికి కళ తప్పింది, వన్నె తగ్గింది. ఈ మహా కట్టడాన్ని తిరిగి నిర్మించే బాధ్యతను నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి అప్పగించింది సర్కార్. పట్టుదలతో పనులు పూర్తి చేసిన నవయుగ సంస్థ 7 ఏళ్లలోనే రాజగోపురాన్ని అబ్బురంగా నిర్మించింది. కూలిపోయిన పాత గోపురం పునాదుల్నే ఆలంబనగా చేసుకుని కొత్త గోపురాన్ని నిర్మించారు. భూమి లోపల 100 అడుగుల లోతు నుంచి పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం కోసం గ్రానైట్ రాళ్లను ప్రత్యేకంగా తెప్పించారు. వాటిపై శిల్పాలు చెక్కేందుకు తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ శిల్పులు తీసుకొచ్చారు. ఒక్కో అమరిక కనీసం 7 నుంచి 10 అడుగుల పొడవు, వెడల్పు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రాజగోపురం సింహద్వారం నిర్మాణం సైతం చాలా వినూత్నంగా చేపట్టారు. సింహద్వారాన్ని 24 అడుగుల పొడవున్న ఏకశిలతో నిర్మించారు. దీని మీద అద్భుతమైన రీతిలో శిల్పాలు తీర్చిదిద్దారు. ఆధునిక టెక్నాలజీతో పాటు పురాతన కాలం నాటి అత్యుత్తమ పద్ధతుల్ని సైతం దీని నిర్మాణంలో మిళితం చేశారు. కృష్ణదేవరాయలు గజపతులపై విజయానికి చిహ్నంగా నిర్మించిన రాజగోపురం శ్రీకాళహస్తికే తలమానికంగా వెలిగిపోయింది. ఆ కట్టడానికి ఏమాత్రం తీసిపోని రీతిలోనే కొత్త కట్టడ నిర్మాణం జరిగింది. ఈ మహారాజగోపురాన్ని అదే రీతిలో తిరిగి నిర్మించడం పట్ల స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
గత వైభవం మళ్లీ ఈ కొత్త గోపురంతో తిరిగొచ్చిందన్న నమ్మకం వీరిలో కనిపిస్తోంది. 2010 ఆగస్టులో ఈ కొత్త గోపుర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే స్థల సేకరణలో జాప్యం కారణంగా మొదట్లో పనులు కాస్త ఆలస్యమయ్యాయి. మొత్తం 4 ద్వారబంధాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ద్వారబంధం ఎత్తు 22 అడుగులు. ఈ రాజగోపురం పడిపోవటం నవీగా సంస్థకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వటం మా అదృష్టం అనుకుంటున్నాం. 5 సంవత్సరాలు పట్టింది ఇంత పురాతనమైన అలాగే ఎలాగైతే అంతకుముందు ఉందో అదే రకంగా కట్టడం 5 సంవత్సరాలు పట్టింది. ఎక్కడ సిమెంట్ వాడుకోకుండా మిగతా మిశ్రమాలతో మనం కట్టాం. ఇదంతా 7 ఏళ్లలో మహారాజగోపురాన్ని నిర్మించిన సందర్భంగా కాళహస్తిలో విశ్వ కళ్యాణ మహాశాంతి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. 11 రోజుల పాటు యజ్ఞ యాగాదులతో పాటు ఆధ్యాత్మిక ధార్మికోపన్యాసాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ గోపుర నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవయుగ నిర్మాణ సంస్థ అంతే భక్తి శ్రద్ధలతో ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తోంది. ఊరంతా కదిలొచ్చింది. కైలాసనాథుని ఘన వైభవాన్ని తిలకించింది. శివ పంచాక్షరి నామాలతో కాళహస్తి పులకించింది. సువర్ణముఖితో పోటీ పడుతూ అక్కడ భక్తి పరవళ్లు తొక్కింది. కొండపై దూరంగా ఉన్న కన్నప్ప సైతం కరిగిపోయాడు. తన దైవానికి జరుగుతున్న వైభవాన్ని చూసేందుకు కొండ దిగొచ్చాడు. అడుగడుగున తానై తిరిగాడు. భక్తుల గొంతుకుతో గొంతు కలిపి శివ అన్నాడు. నమ పర్ణాయ చ వర్ణ సత్యాయ చ నమోపగురపాణాయ చ భేఘ్నతే చ నమ ఆఖ్యతే చ ప్రఖ్యతే చ నమో వక్కిరికేభ్యో దేవానాగం హృదయేభ్యో కేభ్యో నమో విచిన్వత్కేభ్యో నమ ఆనిర్హతేభ్యో నమ ఆమేవత్కే. సువర్ణముఖి తీరం శివ పంచాక్షరి జపాలతో తన్మయమైంది. అడుగడుగున భక్తి పరవళ్లు తొక్కింది. మహా నిర్మాణం తిరిగి తలెత్తి నిలబడింది. ఈ సందర్భంగా విశ్వశాంతి మహాశాంతి యజ్ఞం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. కైలాసపతికి 1,00,000 రుద్రాక్షలతో శోభాయమానంగా అభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచి నిర్విరామంగా వేద ఘోషలు వినిపిస్తూనే ఉన్నాయి. యజ్ఞ కుండాల్లో జ్వాలలు ప్రజ్వలిస్తూనే ఉన్నాయి. ఓంకారం కాళహస్తిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. దీపందరుసయామే ధూపదీపానంతరం నైవేద్యం ఓం భూర్భువస్వః సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆజ్య పూర్ణాహుతి వేద స్వస్తి అనంతరం కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. దైవ భక్తి ప్రాణకోటిని సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. కాళహస్తి మహారాజగోపురాన్ని పూర్వ వైభవాన్ని తలపించే రీతిలో నిర్మించిన నవయుగ సంస్థను అభినందించారు. అశ్రాంత శృతిపాఠ పూత రసన అంటే విశ్రాంతి లేకుండా వేదం చెప్పి 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 ఆయన నాలిక పవిత్రంగా ఉందిట. వేదం చెప్పటానికి మన ఆచార విచారాలు పవిత్రంగా ఉండాలి, మన ఆహారం అన్నీ పవిత్రంగా ఉండాలి. ఆ చెప్పే కారణం చేత ఇంకా పవిత్రతమంగా అవుతుంది. ఆ బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మజ్ఞానాని కోసరం బ్రహ్మణా సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరస్యాంతే కృతాత్మానః అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మ విచారం చేస్తారు. శివలీలలు వర్ణించలేమన్నారు డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ. కాళహస్తీశ్వర శతకంలోని శ్లోకాలను వినిపించి అర్థాన్ని పరమార్థాన్ని వివరించారు. కాళహస్తి కైలాసాన్ని తలపిస్తోందన్నారు. ఏ లీలన్ను తీయింపవచ్చు ఉపమా ఉత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్ద అలంకార విశేష భాషలకు అలభ్యం వైన నీ రూపము అలభ్యమైనది. దేనికి అలభ్యము? కవి దగ్గర కొంత సామగ్రి ఉన్నది. ఏమిటి? కవి దగ్గర ఉన్నది ఉపమా, ఉత్ప్రేక్ష, ధ్వని, వ్యంగ్య, శబ్ద
అలంకార ఇవన్నీ కాదని ఇంకా ఏమైనా వాడు మహాకవి అయితే ఇంకేదైనా గొప్ప విషయం ఉంటే విశేష భాషలకు వేటికి నీవు దొరికేవాడివి కాదు. అలభ్యం వైన నీ రూపమున్ చాలు కవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో ఛీ లజ్జింపరుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వరా. మహారాజగోపురానికి తానే భూమి పూజ చేశానని, తిరిగి ప్రారంభ కార్యక్రమంలో కూడా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య. స్వామివారి అనుగ్రహంతోనే మహాశాంతి యజ్ఞంలో పాల్గొనే అవకాశం వచ్చిందన్నారు. ఈ పవిత్ర క్షేత్రంలో గాలిగోపురం అవసరం ఏర్పడింది. నవయోగ కంపెనీ తరఫున ₹1 కూడా దేవస్థానం దగ్గర నుంచి తీసుకోకుండా వారు ఈ బృహత్తరమైనటువంటి నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. చాలా సంతోషం. ఈ దేవాలయాలు వీటి పట్ల విశ్వాసం కలిగిన మనుషులు నేను కూడా ఒకడిని. దేవుడు చల్లగా చూడాలి, కాళహస్తీశ్వరుడు ప్రజల్ని చల్లగా చూచి దీవించాలని మనసారా కోరుకుంటూ తొలి రోజు కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, మాజీ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్, నవయుగ గ్రూప్ చైర్మన్ చింతా విశ్వేశ్వరరావు, చింతా శశిధర్, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సతీ సమేతంగా అభిషేకాదులు నిర్వహించారు. నిన్న శివనామాలతో ధ్వనించిన కాళహస్తి ఇవాళ గోవిందనామాలతో ప్రతిధ్వనించబోతోంది. సిద్ధిబుద్ధి సమేతంగా గణపతి కళ్యాణోత్సవం నిన్న వైభవంగా జరిగితే ఇవాళ రమాదేవిని పరిణయమాడేందుకు సత్యనారాయణ స్వామి సన్నద్ధమవుతున్నాడు. 1,00,000 సంపెంగలతో విశేష పుష్పార్చన అందుకోబోతున్నాడు. శ్రేష్ఠాయ నమః ఉపవేతో సమర్పయామి. ఓం అధాయ అత్యధత్వానో హంతాభ్యో కరన్ నమః. ఓం హ్రీం నమః శివాయ యాతవేదజనమరాధుషద శనపరుడదుర్గాన విశ్వానావేవ సంధో మహాదేవాది జయత గౌరీ సమేత మగ శ్రీరుద్రాయ నమః కాలాయ నమః చందనం సమర్పయామి కాలవికరణాయ నమః. ఈ నెల 29 వరకు నిర్వహించనున్న విశ్వశాంతి మహాశాంతి యజ్ఞం వైభవంగా మొదలైంది. తొలి రోజు కార్యక్రమాలు దివ్యంగా జరిగాయి. మరికొద్దిసేపట్లో మండప దేవతా పూజ, జపానుష్ఠాన హవన పారాయణంతో రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. రథభ్యో రథేభ్యశ్చ నమానమార్థేభ్యో రథపతిభ్యశ్చ నమానమస్సేనాభ్యశ్చేనాభ్యశ్చ నమః. వానమానమస్తక్షభ్యారదకారేభ్యశ్చ నమానమకులాలేభ్య కర్మారేభ్యశ్చ నమానమ పుణ్యశ్చేభ్యో నిషాదేభ్యశ్చ నమానమ ధన్వగృభ్యశ్చ నమానమ మృగజుభ్యస్వనిభ్యశ్చ నమానమస్మభ్యస్వపదిభ్యశ్చ నమః. నమః రుద్రాజ జనమ సర్వాజ జపసోపతయ నమానైరగ్రైవాజ దితికంఠాజ నమక్రవర్తనే జప్యుక్తకేశాజ నమః సహస్రాక్షాజ నమో గిరిసాజ విష్టాజ నమామేఢుష్టమాజ త్రేషుమతే నమో హ్రస్వాజ జవామ. ఉదయం 8 గంటలకు మొదలయ్యే మహాయజ్ఞంలో భాగంగా మహాన్యాసపూర్వక దాంపత్య పాశుపత అభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం సామూహిక కుంకుమార్చనలతో పాటు గణపతి పంచావరణార్చన నిర్వహించనున్నారు. యజ్ఞ సంరక్షకుని సంతృప్తి కోసం నారాయణార్చన చేస్తారు. ఇందులో భాగంగా రమాదేవి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కళ్యాణమూర్తులను 1,00,000 సంపెంగలతో విశేష అర్చన చేస్తారు.